UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. దాంతోపాటు రేపు మార్కెట్లో ఎలా మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక ఎప్పుడైతే మనకు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడే మనం అనుకున్నాము ఒక మంచి 100 to 200 పాయింట్స్ మాత్రం మినిమంగా మనకు ఒక మూవ్ వస్తుందని. ఆల్రెడీ ఆ మూవ్ వచ్చినట్టు ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇవాళ కూడా మనం చూసుకుంటే ఒక మంచి సాలిడ్ స్ట్రాంగ్ బయింగ్ పవర్తో మనకి ఇవాళ గ్రీన్ క్యాండిల్ కూడా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. 5 minutes చార్ట్లో మనం చూసుకుంటే కనుక మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మార్నింగ్ కన్సాలిడేట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో మనకు కొద్దిగా కిందికి వచ్చి అక్కడ మళ్ళీ సస్టైన్ అయింది. ఎందుకు సస్టైన్ అయింది అంటే ఒకవేళ మార్కెట్ పడాలి అనుకుంటే ఇక్కడ సస్టైన్ అవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ నుంచి పడిపోతుంది. కానీ సస్టైన్ అవుతుంది అంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అంత రావట్లేదు, అంటే బయింగ్ ప్రెషర్ ఇంకా ఉంది. ఇవాళ మళ్ళీ ఒక ఆల్ టైమ్ హై టచ్ చేసింది. రోజు రోజుకి కొత్త కొత్త ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ ఉంది. ఎందుకు ఇంత కామన్ అయిపోయింది అంటే అంత ఫండ్స్ మార్కెట్స్లోకి ఎవ్రీడే వస్తున్నాయి. అది మ్యూచువల్ ఫండ్ రూపంలో కావచ్చు, ఫారెన్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ రూపంలో కావచ్చు, ఫండ్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బై చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలా మార్కెట్ అనేది పెరగడానికి ఒక అవకాశం అనుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే మార్కెట్ మనకు మళ్ళీ సెకండ్ హాఫ్లో ఒక 3 క్యాండిల్స్లోనే అంటే ఆల్మోస్ట్ 15 minutesలోనే మంచి మూమెంట్ ఇచ్చినట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ హాఫ్లో ఎలా అయితే ఈ కన్సాలిడేషన్ చేసి ఒక 1.5 hour కన్సాలిడేషన్ చేసి దాని తర్వాత బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో, అంటే బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా, బయింగ్కి అవకాశం ఇవ్వకుండా ఒకటే బార్లో దాదాపు 100 పాయింట్ల దాకా మనకు మార్కెట్ ఇక్కడ ఒకటే బార్లో క్యాండిల్లో ఫామ్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాగా అంటే మెల్లమెల్లగా ఒక బ్రేక్అవుట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తే ఇక్కడ అందరూ బై చేస్తారు కాబట్టి ఆ కన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మొత్తం మార్కెట్ ఒకటేసారి దూసుకెళ్ళింది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మార్కెట్లో వస్తూ ఉంటాయి. రీటైలర్స్కి అవకాశం రాకుండానే ఒకసారి చూసిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత అరే ఇక్కడ మనకు సిగ్నల్ రాలేదని మనం అనుకుంటాం, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అనమాట. ఇదంతా కూడా మనం చూసుకుంటే మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకు మార్కెట్ పూర్తిగా అర్థమవుతుంది. సో రేపు కనుక కూడా ఒకవేళ మార్కెట్ ఇక్కడనే ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఇవాళ హైని బ్రేక్ చేయంగానే మనకు అక్కడ నుంచి ఒక మొమెంటం కనిపిస్తుంది. ఒక 50 పాయింట్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది ఇంట్రాడేలో. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో మనకు కన్సాలిడేషన్ చేస్తూ సైడ్ వేస్గా ఉంటూ కనిపిస్తుంది. గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయింది ఈ లెవెల్స్ లేదా ఇంకా కిందికి ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం బయింగ్ చూడడానికి మనకు అవకాశం ఉంటుంది. కొంచెం బయింగ్ వచ్చి కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ సెకండ్ హాఫ్లో కొంచెం బయింగ్ అనేది రావచ్చు. సో పూర్తిగా ఏంటంటే మనం ఇక్కడ ఓపెనింగ్ని బేస్ చేసుకొని రేపు మార్కెట్లో ఆ స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేయాలి. దాంతోపాటు మన ప్రైస్ యాక్షన్ని చూసుకుంటూ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ ఇదంతా చూస్తూ మనం ఒకవేళ ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా మన క్యాపిటల్ కూడా సేఫ్గా ఉంటుంది. మనం కూడా లాంగ్ టర్మ్ మార్కెట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్ చేసి తెలియజేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.